బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో ఒక సభాపతిని పట్టుకొని, ఒక దళిత స్పీకర్ అతన్ని పట్టుకొని, ఆ సభకు ఆయనే బాస్, అతన్ని పట్టుకొని అన్పార్లమెంట్ గా ఏకవచనం మాట్లాడే జగదీశ్వర్ మొదటగా కాంగ్రెస్ పార్టీ వేకనా డివిజన్ నుంచి ఖబర్దారు డిమాండ్ చేస్తూ ఈ రోజు ఆ మాటలు ఇమ్మీడియట్లీ వెనక్కి తీసుకొని దానికి సందర్భంగా క్షమాపణ కోరాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. దానికి నిరసనగా ఈ రోజు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు వివేకానంద డివిజన్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చంద్రకాంత్ గారి నాయకత్వంలో ఈ రోజు ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారి దిష్టిబొమ్మను దానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సిగ్గు శరం ఏమాత్రం లేదు. ఎందుకంటే ఇంకా అధికారంలోని అక్కసుతోని నోటికొచ్చినట్లు ఒక సభాపతిని పట్టుకొని నీ సొంతము కాదు అనే ఏకవచనం మాట్లాడిన జగదీశ్వర్ రెడ్డి, నీకు తగిన శాస్త్రం జరిగింది. నేను సస్పెండ్ చేయడం చాలా మంచిది, శుభపరిణామం. ఎందుకంటే నేను సస్పెండ్ చేయాలి, ఇంకోటి నేర్చుకోడు. నేను సస్పెండ్ చేయడం అందరూ కాంగ్రెస్ పార్టీ పండుగ చేసుకుంటాం. వాస్తవానికి కూడా ఒక దళపతిని పట్టుకొని, ఒక సభాపతిని పట్టుకొని ఏకవచనం మాట్లాడిన జగదీశ్వర్ రెడ్డికి ఇంకా బుద్ధి రావాలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అన్ని కాన్స్టిట్యున్సీలలో, డివిజన్లలో తన దిష్టిబొమ్మ దానం చేయడం జరుగుతుంది. నోరు అదుపులో పెట్టుకో మిస్టర్ జగదీశ్వర్ రెడ్డి గారు. అలాగే డ్రామాలు ఆడుతున్న కేసీఆర్, హరీష్ రావు, వీళ్ళకి ఏంటంటే ఇంకా మేమే మంత్రం మేమే రావడం ఫీల్ అవుతారు. మీ పని అయిపోయింది, మీ సముద్రం మీ డాడీ ఆడమనుకోడు. మా ముఖ్యమంత్రి, మా ప్రజానాయకుడు నిత్యం ప్రజలు ఎదుగుతుండే మీకు కళ్ళే మంటమండి. మా ప్రభుత్వం మీద, మా నాయకుడి మీద అన్పార్లమెంట్ గా మాట్లాడుతున్న హరీష్ రావు, కేటీఆర్ కూడా మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మీరు కూడా నోరు అదుపులో పెట్టుకోవాలి. ఎప్పుడు రోజులు మేమే ఉండవు, అందరి రోజులు వస్తాయి. ఈరోజు మా సీఎం గారు ప్రజలను కలుపుకొని అన్ని స్కీమ్లు ఇంప్లిమెంట్ చేసుకుంటూ చిన్న పెద్ద లేకుండా మీ ముఖానికి 10 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో ఎవరు కలవలేదు. ఇలా మా సీఎం 14 క్రమంలో 10,000 మందిని కలిసిన ఘనత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి నోరు అదుపులో పెట్టుకోవాలి. బీఆర్ఎస్ నాయకులు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకటే, ఇంకా సిగ్గులకు నిరసన చేస్తారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఒక దళపతిని పడుకోవాలి, సభాపతి మీ సొంత పని ఆయన సొంతం, ఆయన బాస్ అక్కడ, ఆయన చెప్పిందే వేదం, ఆయన చెప్పిందే వినాలి. అక్కడ కనీసం 10 సంవత్సరాల మంత్రిగా ఉన్నావు, కనీసం మీకు నాలెడ్జ్ లేదు, ఒక మూర్ఖంగా బిహేవ్ చేసినావు. ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది.